ఆ పిల్ల చనిపోయిందనుకంటే చాలా పొంగపొచ్చేలాగా మౌనిక కేసులో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి. మౌనిక కేసులో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి. మౌనిక కేసును పరిగణించాలి. ఇంకా బయట రక్షణ కల్పించాలి. సామాజిక ఆమోదనే రక్షణ ఇవ్వద్దు. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి. మౌనిక కేసులో జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలి. నేరస్తుడు ఏదైతే చెప్పారో దాన్ని జరిగినట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. ముక్కు నోరు మూసేస్తే చనిపోదా, అదే విధంగా ఆమె ఐడి కార్డు కోసం గొడవ పడ్డారు, పెనుగులాడారు కాబట్టి అరవద్దని చెప్పేసి అన్నాడు, నోరు మూసాడు అందుకని చనిపోయింది. ఆయన ఒక మాట అన్నాడు, బేసిక్ అతనే నేరస్తుడు ఏం కాదండి అన్నాడు. ఇంకా అరెస్ట్ కేసులా ఇంత క్రూరంగా ఈ జరిగిన సంబంధించిన ఇన్సిడెంట్ ని అతనేం నేరస్తుడేం కాదండి. ఇట్లాగా చనికావేశంలో జరిగింది, అదే విధంగా ఎట్లా డిస్పోజ్ చేయాలో అర్థం కాక ఈ విషయాలన్నీ కూడా బయటికి రావడం జరిగిందని చెప్పేసి మాట్లాడారు. అయితే అతను అంతా వ్యవహరించడమే కాకుండా సాక్ష్యాన్ని మాఫీ చేసే విధంగా ఇక్కడ నుంచి అమ్మాయి తలని చేతులను తీసుకొని వెళ్ళి ధారపాలెంలో దహనం చేయడానికి ప్రయత్నం చేయడం, రాత్రిపూట అంటే పగలే సామూహికంగానే వెళ్ళడానికి భయపడే ప్రాంతంలో రాత్రిపూట అతను ప్లాన్ గా తీసుకెళ్లి తగలబెట్టిన వ్యక్తి తను భయపడ్డాడని, అందుకని వేరే వాళ్ళకి చెప్పారని చెప్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి దానికి సంబంధించి చాలా అనుమానించేది. అతను తనంతటానుగా సరెండర్ అయితే వాళ్ళు పగల కొట్టాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు తలుపులు పగల కొట్టి మేము వెళ్ళాము, లోపల మేమంతా చూసామని అంటున్నారు. మరి సరెండర్ అయిన తర్వాత ఆ తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లాల్సినంత అవసరం ఏమి ఉండదు. కాకపోతే మరి ఇవన్నీ కూడా ఏం చేయాలి, అనేక అనుమానాలను తావిచ్చే విధంగా దర్యాప్తు వ్యవస్థ అనేక వచ్చిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికే విధంగా పారదర్శకంగా దర్యాప్తు వ్యవస్థ యొక్క విషయాలు ఉండాలి. ఆ విధంగా కాకుండా అనేక సంబంధించిన అతను నేరస్తుడు ఏదైతే చెప్తున్నాడో రీకన్స్ట్రక్షన్ లో భాగంగా నేరము సంబంధించింది ఎట్లా జరిగింది అని చెప్పేసి రీకన్స్ట్రక్షన్ లో భాగంగా ఇలా చేశాను అలా చేశానని అతను చెప్తున్న కథనం ఏదైతే ఉందో, ఒకళ్ళు ఉన్నారు ఇద్దరు ఉన్నారు, నేరస్థలం అవునో కాదో, ఏం జరిగిందో అంతకుముందు ఏం జరిగిందో ఒక విక్టిమ్ బ్లేమింగ్ అనేది మొత్తం కూడా సమాజంలో జరగకూడదు. ఒక నేరస్తుడు అతను జరిగినప్పుడు నేరస్తురాలుగా ఈమెను ముద్రించే పరిస్థితి అనేది జరుగుతూ ఉంది. కాబట్టి విక్టిమ్ బ్లేమింగ్ ఏదైతే ఉందో, దళిత మహిళగా ఆమె ఉన్నది, అదేవిధంగా ఈ రోజు పేద మహిళలుగా ఉన్న వాళ్ళ సంబంధించిన మీద ఇట్లాగా బ్లేమింగ్ చేయటము, ఈ నేరము జరగడానికి కారణము ఆమె ప్రవర్తన ఈ విధంగా జరగడానికి కారణమైంది అని ఒక రకమైన సామాజిక ఆమోదాన్ని పొందడానికి ఏదైతే నేరస్తులు వాళ్ళంతా ప్రయత్నం చేస్తున్నారో అట్లాంటి ప్రయత్నానికి నా సామాజిక ఆమోదం అనేది ఇవ్వడం సరికాదు. ఆ విధంగా ఆలోచించవద్దని ప్రజలు మేము విజ్ఞప్తి చేస్తున్నాము. నేరాన్ని నేరంగా చూడాలి. ఈ నేరం నేను ఎందుకు చేశానంటే అని చెప్పకున్నా ఏ కారణమైనా కూడా సమర్థనీయమైనది కాదు. అట్లాంటి సమర్థన ఇవ్వద్దని, అదేవిధంగా దర్యాప్తు సంబంధించిన అంశాలు ఏదైతే ఉన్నాయో ఈ అంశాల్లో కూడా బేసిక్ గా ఏసీపీ గారు అతనే నేరస్తుడేమి కాదండి అని చెప్పేసి మాట్లాడింది అనేక అనుమానాలకు తావిచ్చే విధంగా ఉంది. కావున మేము జ్యుడిషియల్ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఇక్కడ వచ్చిన ప్రజా సంఘాలందరూ కూడా కాబట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ జరపాలని మా ప్రధానమైన డిమాండ్. ప్రభుత్వాన్ని కోరుతున్నాం.